సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ప్రజెంట్ ఎత్తైన కొండలు, లోతైన లోయల్లో పారుతున్న అందమైన జలపాతాలని చూడడానికి మేకదాటు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అయితే బాహుబలి చెట్టు అంటారనమాట దీన్ని. సో సీన్ మీకు గుర్తుండే ఉండొచ్చు, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మీరు చూడండి ఇక్కడ డ్రోన్ వ్యూలో. సో రాళ్ళు చాలా స్మూత్గాను స్లిప్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకోసం ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, జాగ్రత్తగా ఉండమని. లైఫ్ ఈజ్ రేర్, లివ్ విత్ కేర్ అని. సో దీనికి మేకదాటు వాటర్ ఫాల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మేక ఇటు నుంచి ఇటు దాటిందంట, అందుకోసమే దీనికి మేకదాటు వాటర్ ఫాల్స్ అని వచ్చింది. సో మా ఫ్రెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వినండి. మేక దాటింది కాబట్టి ఇది మేకదాటు వాటర్ ఫాల్స్. గొర్రెదాటి వాటర్ ఫాల్స్ అయితే ఓకేనా. ఇక్కడ మీకు చూడలేదు, నీళ్లు బాగా పడుతుంటాయి అనమాట. అక్కడ నుంచి బాగా వస్తాయి నీళ్లు. ఇదంతా కదా పని కిందకి వెళ్ళాం కొరకు. సో ఇది జోక్ అయితే ఏం కాదండి, నిజంగానే అనమాట. సో మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, రౌండ్ అప్ చేసిన పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ మేక అనేది ఇటు దాటిందంట వాటర్ ఫాల్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్లో వచ్చేసి వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ రాళ్ళను చూస్తే అర్థం చేసుకోవచ్చు అనమాట. రాళ్ళను చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట వాటర్. చూస్తున్నారు కదా, రాళ్ళు ఎక్కడికి అక్కడ కరిగిపోయి ఉన్నాయి. ఇంకా నీటి సుడిగుండాలు అంటారు కదా, ఆ టైప్లో వచ్చేసి రాళ్ళను కూడా ఎక్కడికి పడితే అక్కడ హోల్స్ చేసి పడేసింది. గమనిస్తున్నారు కదా మీరు, డ్రోన్ షో అనమాట ఇదంతా వచ్చేసి. యాక్చువల్గా ఒరిజినల్ స్టోరీ అయితే ఇంకోటి కూడా ఉందన్నమాట దీనికి సంబంధించింది, ఇక్కడ చరిత్రకు సంబంధించింది. సో దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో స్టోరీ చెప్పట్లేదు నేను. సో ఇప్పుడున్న వాటర్ లెవెల్స్ కూడా ప్రజెంట్ ఎక్కువే ఉన్నాయి అన్నమాట. సో వర్షాకాలంలో అయితే ఎత్తైన జలపాతాల దృశ్యాలు ఇక్కడ చాలా అంటే మనసును ఆకట్టుకునేటట్టుగా అయితే కనపడతా ఉంటాయి. ఈసారి వర్షాకాలంలో మనం చూడడానికి ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే కావేరీ నది మొత్తం ఎండిపోయింది. సో చూస్తున్నారు కదా డ్రోన్ వ్యూలో వచ్చేసి మొత్తం రాళ్ళు ఎండిపోయి మొత్తం బయటకు వచ్చేసినాయి అనమాట. చాలా స్మూత్నెస్గా ఉన్నాయి రాళ్ళు కూడా, కాళ్ళు పెడితే కాళ్ళు జారిపోతున్నాయి అనమాట. సో చూడండి ఎంత అందంగా ఉన్నదని, పచ్చని కొండల మధ్యలో ఒక నది పోతూ ఉండగా ఎంత అందంగా ఉంటుందో, నది ఎండిపోయిన తర్వాత కూడా అంతే అందంగా ఉందన్నమాట. సో పాయింట్ వచ్చేసి బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో సంగమ అనే పాయింట్ అనమాట. కావేరీ నది రివర్ పాయింట్ అనమాట ఇది వచ్చేసి. చూడు ఈ రాళ్ళు స్మూత్నెస్ చూడండి, జాగ్రత్త కాలు జారిందంటే ఒక వ్యక్తి ఇలా చేతిలో పట్టుకున్నట్టు రెండు కండ్లు, ముక్కు, నోరు ఇట్లా ఉంది. అదే ఏదో సినిమాలో జాగ్రత్తగా ఏంటిది సినిమా బాగుందా అంటే ఎలా ఉందంటే ఇలా ఉందంట, ఇలా ఇట్లా పట్టుకున్నట్టుంది రాయి. సో మనం ఇప్పుడు మెయిన్ పాయింట్ మీరు రాక్ చూస్తున్నారు కదా, ఇట్లా కటింగ్ అయింది. మెయిన్ పాయింట్ సెంటర్ లో ఉంది. గురువు గారు తీసుకొస్తారు.